క్లారిఫై అయ్యాయా, ఇంకా ఏమైనా ఉన్నాయి దీంట్లో? చూడండి. ఓకే సార్. డీప్ నెక్ ఓకే. మీరు అదే పాయింట్లో పెడితే సరిపోద్ది అన్నారు. ఎందుకు సరిపోదు సార్ అదే పాయింట్లో? అది ఆల్రెడీ అదే వచ్చేస్తుంది. మీరు డీప్ నెక్స్ తీసుకుంటే అదే జనరేట్ అవుతుంది. ఇది డీప్ నెక్, ఇది నార్మల్. మీరు కట్ చేశారు కదా, దానిలో చూద్దాం. 3.5 తీసుకోలేదండి నెక్ బ్రాడ్. దీనికి సంబంధం ఉండదు సార్. ఇది వేరుగా లోపలికి వస్తుంది, అది వేరుగా లోపలికి వస్తుంది. మనకు లోపలికి కావాలి. దీనికి ఎంత మ్యాచ్ అవుతుంది మీరు డ్రా చేశారు కదా. ఇప్పుడు దీనిలో డ్రా చేసిన దాంట్లో వచ్చేసి డౌన్ హైట్ సేమ్, ఇంకా డౌన్ మీ దీనిలో సీమ్ ఎలిమెంట్స్ లేదు కదా. ఇదిగోండి సార్, ఇప్పుడు ఈ లైన్ కదా మ్యాచ్. మీరు ఎక్కడ డ్రా చేశారు సేమ్ అన్నమాట. మీరు బయటికి వెళ్ళి లోపలికి వచ్చారు ఇందాక, సో ఇది సేమ్. సో మన ఇష్టం, స్లోప్ కావాలనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం. అక్కడ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. డిఫాల్ట్గా వస్తుంది, మీ స్లోప్ ఎంత కావాలో అది ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి మీరు ఇచ్చిన డీప్ ఉంది కదా, అదే వచ్చేస్తుంది. సరే ఇప్పుడు అర్థమైందా మీకు? డౌట్స్ క్లారిఫై అయ్యాయా, ఇంకా ఏమైనా ఉన్నాయి దీంట్లో? నాకు దాంట్లో డౌట్స్ లేవు. అవునా?